హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా న్యూగా యూఎస్‌కి వచ్చినా కూడా, లేకపోతే రావాలి అని అనుకుంటున్న ఎవరైనా స్టూడెంట్‌గా యూఎస్‌కి వచ్చినా కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి. అవి మనం కొంచెం అడ్జస్ట్ అవుతేనే, అవి అడాప్ట్ చేసుకుంటేనే యూఎస్‌లో మనం ఉండగలము. నేనైతే ఒక టాప్ 5 థింగ్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి. బట్ ఓన్లీ ఒక టాప్ 5 థింగ్స్ నా ఒపీనియన్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. అంటే ఇవి పాటిస్తే మనం కొంచెం ఫ్లెక్సిబుల్‌గా, ఈజీగా యూఎస్‌లో ఉండగలము అనిపించేటివి. అందుకోసమే ఇవి నేను కొంచెం నా ఎనలైజ్ చేసైతే మీతో అయితే షేర్ చేస్తున్నా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ కల్చరల్ వాల్యూస్. అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్ అనేది డిఫరెంట్ కల్చర్ ఉంటది. డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటది. అవి మనం పాటిస్తూనే మన యొక్క లైఫ్ స్టైల్‌ని కూడా మార్చుకోకుండా ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు. పిల్లలతోటి ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా త్వరగా వితిన్ మంత్స్‌లలోనే వాళ్ళు అమెరికన్ కల్చర్‌కి అలవాటు పడుతూ ఉంటారు. అమెరికన్ లైఫ్ స్టైల్‌ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో, ఆ విషయంలో మాత్రం కొంచెం మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి కొద్ది రోజులు మనకి సరదాగా అనిపించినా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా అనిపించినా కూడా, వాళ్ళు కొంచెం పెద్దవుతున్న కొద్దీ ఆ కల్చర్‌ని రానియండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని చూస్తుంటే ఎక్కడో ఒక చిన్న భయం లాంటిది కూడా వేస్తూ ఉంటది. అందువల్లనే మనం ఫస్ట్ నుంచే కూడా ఒక చిన్న గైడెన్స్ ఇస్తే వాళ్ళకి బావుంటదని జెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఇక్కడ చాలా మందిని చూసాను. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ బయటకి చెప్పలేరు. బయటికి చెబుతూనే ఉంటారు. బట్ ఏం చేస్తాం ఇంకా ఇలానే ఉంటారు అన్నట్లుగా. బట్ చిన్నప్పటి నుంచే కొంచెం వీటితో పాటు అంటే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎక్కువ టైము స్కూల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అమెరికన్స్ తోటే స్పెండ్ చేస్తూ ఉంటారు. యాజ్ యూజువల్‌గా అవన్నీ అలవాటయిపోయినా కూడా మనవి కూడా కొంచెం మొదటి నుంచే వాళ్ళకి ఆ వాల్యూస్ అనేది ఉంటే బావుంటదని జెప్పేసి. ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇక్కడికొచ్చినా కూడా కొత్తలో అండ్ అమెరికాలో చాలా కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! రూల్స్ గానియండి, రెగ్యులేషన్స్ కానియండి అవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అవన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే కాలేజ్‌లలోనే కానియండి, లేకపోతే ఇంకెక్కడైనా టీనేజ్ గర్ల్స్ ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళతోటి చాటింగ్స్ చేయడం కానియండి, లేకపోతే వాళ్ళే మీ మీద ఇంట్రెస్ట్ చూపించినా కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి మీరు వెళ్ళాలి అనుకోవడం అలాంటివి అస్సలే చేయకూడదు. నెక్స్ట్ బయట మనకెవరైనా కనిపించినా అది అమెరికన్స్ అయినా కూడా, ఇండియన్స్ అయినా కూడా ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే చాలా వరకు బావుంటది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. ఎలా విష్ చేయాలి, వాళ్ళు ఎంతవరకు విష్ చేస్తున్నారు, మనం ఎంతవరకు జస్ట్ ఇంక అక్కడితో ఉంటే సరిపోతది. అండ్ ఇక్కడ చాలా వరకు కూడా కల్చరల్ డిఫరెన్సెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటి మీద అయితే మనం సెపరేట్‌గా ఇంకో వీడియో చేసుకుంటాం. సో, అవన్నీ గూడా మనం తెలుసుకొని ఏంటి అంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ కల్చరల్ వాల్యూస్‌ని మాత్రం మనం పాటిస్తే కొంచెం బెటర్ అనిపిస్తదనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అడాప్టబిలిటీ. అంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ కానియండి, ఫస్ట్‌లో మనము ఇండియా నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తదంటే, అంత డిఫరెంట్‌గా అనిపిస్తది. అసలు ఎంత బావుంది అక్కడ అని అనిపిస్తది. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత మొదట కొద్ది రోజులు బానే అనిపించినా గూడా రాను రాను అంటే ఒక 1 మంత్ వరకు బానే అనిపించినా గూడా తర్వాత అన్నీ గూడా థింగ్స్ గానియండి, మన మెంటాలిటీ మొత్తం గూడా చేంజ్ అయిపోతది. అంటే అసలేముంది ఇక్కడ అని అనిపిస్తూ ఉంటది. అప్పుడేంటంటే తప్పకుండా మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ కండిషన్స్ కానియండి అన్నీ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ వెదర్ కండిషన్స్ మీన్స్ కొన్ని చోట్లయితే విపరీతమైన చలి ఉంటది. కొన్ని చోట్ల చాలా మంచు పడుతూ ఉండడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! ఆ టైంలో రాకుండా మీరు కొంచెం సమ్మర్ ఆ టైంలో వచ్చేస్తే రాను రాను మీకు యూఎస్ అనేది కొంచెం అలవాటయిపోతూ ఉంటది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఉండాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా కలుగుతదన్నట్లు. సో, చలికాలం కానియండి, ఆ వెదర్ కండిషన్స్ అప్పుడొచ్చాయనుకోండి, ఆ చలికి మన యొక్క హెల్త్ కూడా కొంచెం అటు ఇటు అవుతది. అప్పుడింక హాస్పిటల్స్ అంతా కూడా డిఫరెంట్ ఉంటది కదా! అవన్నీ కూడా మన బ్రెయిన్‌లోకొచ్చేసి అసలు యూఎస్‌లో ఉండొద్దురా బాబు! కుదిరితే ఎళ్ళిపోవాలని అనిపించేటటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ హాస్పిటాలిటీ గాని అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. ఆ టైంలో మన యొక్క హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేయదన్నట్టు ఇక్కడ. సో, అదొకటి తప్పకుండా చూసుకొని మంచి వెదర్ కండిషన్స్ ఉన్న టైంలో యూఎస్ వస్తే బావుంటది. ఆ తర్వాత మీ ఇష్టం. బట్ వచ్చినా కూడా కొద్ది రోజులనేది తప్పకుండా సఫర్ అవుతారు. మెయిన్‌లీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌కి. ఎన్విరాన్మెంట్ అంతా బానే ఉంటది కానీ మనకు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడతది కాబట్టి ఆ కొద్ది రోజులు మాత్రం తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఇండియాలో లాగా అన్నీ కూడా ఈజీగా అయితే దొరకవు. అంటే వెజిటబుల్స్ కానియండి, ఫుడ్ కానీ ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కొంచెం కాస్ట్‌లీగా ఉంటది. ఎందుకంటే మనం ఇండియాతో కంపేర్ చేస్తాం కాబట్టి యాజ్ యూజువల్‌గా అమెరికన్ లైఫ్ అనేది కొంచెం కాస్ట్‌లీగానే ఉంటది కాబట్టి వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ అమెరికన్ స్టోర్స్ లోపల దొరికేటివి తినడానికి ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. అంటే బీఫ్, పోర్క్ అలాంటివి తినమని కాదు.
మామూలుగా ఇక్కడ కొంతమందికి మనం ఇండియాలో ఉన్నప్పుడు బ్రోకోలీ కానియండి, సమ్ వెజిటబుల్స్ మనకు అస్సలు అలవాటు ఉండవు. బట్ ఇక్కడ ఎక్కువగా అవే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అంటే అమెరికన్ స్టోర్స్ లోపల ఏవైతే ఫ్రెష్‌గా వెజిటబుల్స్ దొరుకుతూ ఉంటాయో అవి తినడానికి మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. ప్రతిసారి ఇండియన్ స్టోర్‌కే వెళ్ళాలి, ప్రతిసారి మన ఇండియన్స్‌వే తినాలి అని అనుకుంటే అది కొంచెం కాస్ట్‌లీగా ఉంటది. కొంచెం బడ్జెట్ కూడా మనకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం డాలర్స్ సంపాదిస్తాం కాబట్టి డాలర్స్ ఖర్చు పెట్టడానికి కొంచెం మనసు ధైర్యం చేసుకొని ఖర్చు పెట్టాలి. ఓన్లీ కూడా మనం రూపాయల్లోపటి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతిసారి కూడా సఫర్ అయితే అవ్వద్దు. వచ్చిన కొత్తలో ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటది. ఒక వాటర్ బాటిల్ కొనాలి అంటే $3 అమ్మో! రూ. 250 మన ఇండియాలో అయితే రూ. 10కే వస్తది ఈ వాటర్ బాటిల్ అని చెప్పేసి ఇంక మన మైండ్ కొన్ని నెలలు మాత్రం ఎక్కువ ఇదే ఆలోచిస్తూ ఉంటది. బట్ ఆ తర్వాత అలవాటయిపోయినా కూడా వచ్చిన కొత్తలో అయినా కూడా డాలర్స్‌ని ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి మీరు బయట. ఎందుకంటే అమెరికాలో ఒక చోట ఉన్నటువంటి రేట్లు ఇంకో చోట ఉండడం అనేది డిఫరెంట్‌గా ఉంటదన్నట్లు. అంటే కొంచెం $1, $2 అటు ఇటు అవుతూ ఉంటది. బట్ $1, $2 కదా అనుకుంటే అవే మనకి ఎక్కువ బొక్క పెడుతూ ఉంటాయి. సో, తప్పకుండా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఏముంటున్నాయి అన్నీ కూడా వచ్చిన కొత్తలో తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఎవరిని అడగలేం గదా! అలా అని చెప్పేసి పెద్దగా ఎవరు కూడా ఏం హెల్ప్ చేయరు. మనం కూడా హెల్ప్‌ని పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దిక్కడ. సో, ఫస్ట్ మీకు మీరే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి ఎక్కడ ఏముంటాయి, ప్రతీది కూడా చూసుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఈజీ అయిపోతది. అండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు అనవసరంగా ఎక్కువ తక్కువ లగేజీ, అనవసరమైన సామాన్లు, అనవసరమైన మూటలు, ముల్లలు అవన్నీ తెచ్చుకోకండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతదంటే ఫస్ట్ అంటే మీరు ఒక చోటికొస్తారు. ఆ ప్లేస్ మీకు అడ్జస్ట్ అవుతదా? లేదా? ఫస్ట్ మీకు తెలియనే తెలీదు. అక్కడికొచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్‌గా అనిపించినా కూడా అక్కడి నుంచి మీరు ఇంకొక చోటికి మూవ్ అవ్వాలి అని అనుకోవచ్చు. హెచ్-1బీ వాళ్ళనుకోండి ఒకవేళ కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి కదా! సో, మీరు వచ్చేటప్పుడే చాలా అనవసరమైన లగేజ్ తెచ్చుకొని ఇక్కడికొచ్చాక ఇబ్బంది పడతారన్నట్లు. అండ్ యూఎస్‌లో కూడా మనకి మన అన్నీ దొరుకుతాయి. అసలు ఇక్కడ దొరకనిదంటూ ఏమి ఉండవు. చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. మన ఇండియన్ స్టోర్సే చాలా పెద్దగుంటాయి. అన్నీ దొరుకుతాయి గానీ, ఆ ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటది. బట్ ఓకే. మీకు ఏవైతే కావాలో మినిమమ్ నీడ్స్ అవే తెచ్చుకోండి. ఇక్కడ అసలు మన ఇంటికి ఎవ్వడు రాడు బయటోడు. మనమే ఒకరి ఇంటికి గూడా ఎళ్ళడం అనేది ఏమీ ఉండదు. అనవసరంగా పెద్ద పెద్ద ఇంట్లల్లో వెసెల్స్ నేను చాలా మందిని చూస్తాను. పెద్ద పెద్ద వెసెల్స్ అన్నీ న్యూవి తెచ్చుకుంటారు. ఆల్రెడీ ఇండియాలో ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో ఇంట్లల్లో చాలా ఉంటాయి కదా! ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకోవచ్చు కదా! అవి తెచ్చుకోరు. మళ్ళీ షాప్‌కెళ్ళేసి అన్ని కొత్త సామాన్లు కొనుక్కొచ్చుకుంటారు ఇక్కడికి. అంటే యూఎస్ ఎళ్తున్నామంటే అంతా న్యూగా ఉండాలి. న్యూ ప్లేట్స్ ఉండాలి. న్యూ గ్లాసులు ఉండాలి. అంతా న్యూగా ఉండాలి అని చెప్పేసి. అవసరం లేదు. మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకుంటేనే సరిపోతది ఇక్కడ. ఎందుకంటే మన దగ్గరకొచ్చి పెద్దగా పట్టించుకొని ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్, పార్క్‌లకు అలాంటివి ఏమైనా పెట్టారనుకోండి జస్ట్ మనం ఇంట్లో వండుకొని తీసుకెళ్లడమే ఉంటది కాబట్టి అనవసరమైనయన్ని తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకంటే ఈ ప్లేస్ అడ్జస్ట్ అవ్వలేదనుకోండి, మీరు ఇక్కడి నుంచి ఇంకో చోటికి మూవ్ అవ్వాలి అనుకుంటే, అదంతా కూడా చాలా ఇంకెక్కువ బర్డెన్ అయిపోతది మీకు. సో, అందువల్లనే వన్స్ మీరు యూఎస్‌లో సెటిల్ అయిపోతాము అనుకున్నప్పుడు మధ్యలో ఇండియాకెళ్తే ఆ టైంలో తెచ్చుకోండి గానీ, ఫస్ట్ వచ్చేటప్పుడే అనవసరమైనయి మొత్తం కూడా తెచ్చుకోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్‌లోనే ఉంటున్నామనుకోండి, ఇక్కడ చాలా వరకు కూడా సెకండ్ హ్యాండ్ స్టోర్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ గుడ్ విల్ అని జెప్పేసి అలాంటివి చాలా స్టోర్స్ ఉంటాయి. అందరూ గూడా పెద్ద పెద్ద మేనేజర్ లెవెల్ ఉన్నవాళ్ళు గూడా అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులే ఉంటాయి వాళ్ళ ఇండ్లల్లో. కాకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువులనేవి గూడా ఫస్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తాయి అన్నట్లు. అది మ్యాజిక్ ఇక్కడ. సో, అలాంటి చోటుకెళ్ళినప్పుడు గరాజ్ సేల్స్ అని జెప్పి నడుస్తుంటాయి. గరాజ్ సేల్స్ అంటే ఏంటి అంటే గరాజ్‌లలో పెట్టుకొని అమ్మడమే అన్నట్లు. అందులోపల ఏమంటే చాలా వరకు కూడా తక్కువకి దొరుకుతూ ఉంటాయి మనకి వస్తువులు. అక్కడికి వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటారు. అలానే చాలా వరకు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. యూఎస్ వచ్చిన వెంటనే గూడా బ్రాండ్ న్యూ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి దగ్గర సెకండ్ హ్యాండ్ కార్స్, సెకండ్ హ్యాండ్ వస్తువులే ఉంటాయి ఇండ్లల్లో. కావాలంటే మీరు ఎవరినైనా కనుక్కోండి. వచ్చిన వెంటనే గూడా వెళ్లి ఫస్ట్ హ్యాండ్ స్టోర్స్‌లల్లోనైతే ఎవరు గూడా కొనరు. మీరు అదొకటి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం సెటిల్ అవుతామా లేదా? అసలు ఎన్ని రోజులు ఉంటామో లేదో తెలియక ముందే ఇక్కడైనా కూడా వేరేటటువంటి వస్తువులైతే అస్సలు కొనకూడదు. ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది కూడా చెప్తాను నేను. ఇండియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఫస్ట్ మేముండే స్టేట్‌లోనే మా దగ్గరలోనే ఉన్నారు. ఇక్కడ ఎవరో ఆఫర్ చేశారంట $300కి మాకు ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం ఇచ్చేస్తాము అని చెప్పేసి మంచి డీలే అన్నట్లది.
సో, వాళ్ళు వచ్చిన కొత్తలోనే వితిన్ 1 మంత్‌లోనే మొత్తం తీసేసుకున్నారు. ఓకే. $300 కదా అని చెప్పేసి. ఆహ్, ఏంటి ఇవి చైర్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో టేబుల్స్ కానియండి, ఫర్నిచర్ అన్నట్లు మొత్తం కూడా డ్రెస్సింగ్ టేబుల్ అలాంటివి మొత్తం కూడా. ఆ తర్వాత వాళ్ళకి మేముండే చోట కొంచెం చలి ఎక్కువగా ఉంటది. ఇక్కడ చలికి అసలు అడ్జస్ట్ అవ్వలేకపోయారు. అండ్ వాళ్ళ యొక్క ఓన్ బ్రదర్ వాళ్ళే ఫ్లోరిడాలో ఉంటారు. సో, అందువలన ఆమెకి ఏమనిపించిందంటే, ఓకే. మా బ్రదర్ వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు ఫ్లోరిడా అక్కడుంటారు. మనం కూడా ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుదాం అని చెప్పేసి వేరే కంపెనీ చూస్తున్నారు. కంపెనీ నుంచి మూవ్ అవ్వడానికి మూవ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళకి చాలా పెద్ద బర్డెన్ అయింది. అసలు వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వక ముందు మొత్తం తీసేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ అమ్ముకోవాలి అంటే అది చాలా ఇబ్బంది కదా! అలా అని చెప్పేసి వదిలేయలేదు. కొన్ని అమ్మేసుకున్నారు. కొన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఎళ్ళిపోయారన్నట్లు. సో, అలా ఉంటది. అందువలన వచ్చిన వెంటనే కూడా మీకు ఆ ప్లేస్ అడ్జస్ట్ అవుతదా? మీరు అక్కడ అసలు అడ్జస్ట్ అవ్వగలరా? లేకపోతే ఇంకో చోటికి మూవ్ ఆన్ అవుతారా? ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి చెత్త ఇండ్లలో అస్సలు కొనుక్కోవద్దు. మెయిన్ నీడ్స్ ఏవైతే మినిమమ్ నీడ్స్ మనకు కావాలో అవి ఉంటేనే సరిపోతది. కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు కొన్ని నెలల పాటయినా కూడా వచ్చే ఒక 6-7 మంత్స్ అయినా ఇండ్లలో మినిమమ్ టీవీ కొనుక్కోరు. ఏవి ఉండవు. జస్ట్ ఒక చిన్న బెడ్ ఉంటది. ఒక 4, 5 సూట్‌కేస్‌లు ఇండియా నుంచి తెచ్చుకునేవి తప్ప ఏవి కొనుక్కోరు. అలానే అందరూ అలా ఉంటారనను గానీ, కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ లెర్నింగ్ దట్ బ్రేక్ ద బబుల్. అంటే మీకు మీరే ఓన్‌గా చాలా వరకు కూడా తెలుసుకోవాలి. అంటే జస్ట్ ఇళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే వైఫ్ గాని, హస్బెండ్ గాని ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉన్నారు అని అనే ఫీలింగ్ ఉంటది చూసారా? వాళ్ళు ఓన్‌గా అంటే డ్రైవింగ్ నేర్చుకోవడం కానియండి, వాళ్ళే బయటికెళ్ళి ఏమైనా ఇంట్లోకి కావాలి అని అనుకుంటే తెచ్చుకోవడం. అలాంటివి జస్ట్ బై వాక్ ఇప్పుడు సమ్మర్ టైమ్ కాబట్టి బై వాక్‌గా వెళ్ళేసైనా కూడా ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్‌గా చాలా వరకు లెర్న్ చేసుకోవాలి. అలా ఉంటేనే ఇక్కడ కొంచెం మీరు ఉండగలరు. లేకపోతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటే చెప్పా కదా! H4 డిపెండెన్సీ‌లకి ఎలా ఉంటది ఒక వీడియోలో. చాలా వరకు హెడేక్‌గా ఉంటది. ఉండలేరు. బయట ఎవ్వరు గూడా మీకు మాట్లాడే వాళ్ళు ఉండరు. కొంచెం చలికాలం స్టార్ట్ అయిందంటే అసలు నువ్వు చూద్దామన్నా గూడా ఎవ్వరు కనిపించరు. అమెరికన్స్ అయితే ఎవ్వరు ఇంట్లో ఖాళీగా ఉండరు. ఒక 15 సంవత్సరాలు వచ్చాయంటే పిల్లలు గూడా ఎవ్వరు ఖాళీగా ఉండరు అమెరికాలో. సో, మీరు బయట చూద్దామన్నా ఎవ్వరు కనిపించరు. మన ఇండియన్స్ ఏమైనా మీద పడి కూడా ఏం మాట్లాడరు. ఎవ్వరి పనులు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి మీకు మీరే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా సెల్ఫ్‌గా ఏదైనా ఒకటి లెర్న్ చేయండి. ఈవెన్ యూట్యూబ్ ఛానెల్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. మీరు మనీ ఎర్న్ చేయకపోయినా కూడా అట్‌లీస్ట్ మీరు ఎడిటింగ్ పని గానియండి, థంబ్‌నెయిల్స్ పని అదే సరిపోతది కదా! అట్‌లీస్ట్ ఏదో ఒక విధంగా ఏదో ఒక పనిలో అయితే మీరు బిజీగా ఉండాలి. లేకపోతే అసలు ఇక్కడ ఉండలేము అని అనిపిస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి హావ్ సమ్ ప్లాన్స్. యూఎస్ వచ్చిన తర్వాత డేస్ అనేవి అట్లా గడిచిపోతూనే ఉంటాయి. బట్ మనం ఏదైనా ప్లాన్ ఉందా అంటే ఏమి ఉండదు. ఏమైనా సేవ్ చేసామంటే అసలు మనకు పెద్దగా కనిపించకుండా ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేటటువంటి సాలరీస్‌కి మనం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అంటే మిగిలిన వాటిని తప్పకుండా ఒక ప్లాన్ అయితే వేసుకోవాలి. డేస్ అయితే అలా గడిచిపోతూనే ఉంటాయి. బట్ ఏం పెద్దగా సేవ్ అయినట్లుగా మనకు కనిపించవు కాబట్టి, మీరు ఏ విధంగా సేవ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా అయితే సేవ్ చేసుకోండి. అండ్ అంటే ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. ఏదైనా ఈవెన్ హెచ్-1బీలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ I-140 ప్రాసెస్ అది అంటే ముందే ఒక ప్లానింగ్ ఉండడం. యూఎస్‌లోనే ఉంటారా? లేకపోతే రిటర్న్ ఇండియా ఎళ్ళిపోతారా? ఎన్ని సంవత్సరాలు యూఎస్‌లో ఉంటాము. సో, దానికి తగినట్లుగైతే తప్పకుండా ఒక ప్లాన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫర్ హెచ్-4 ఈఏడీలు అసలు ఎట్లా అప్లై చేయాలి? దానిని యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్‌గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి? వన్స్ వాళ్ళకి ఈఏడీ వచ్చిన తర్వాత చాలామంది లేట్ ఒకటి ఏడుస్తే ఉండి ఒకటి ఏడ్చినట్లు ఉంటదన్నట్లు కొంతమందిది. ఈఏడీ వచ్చిన తర్వాత కూడా ఏది కూడా చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియరు. అంటే ఇన్ని రోజులు మేము ఖాళీగానే ఉన్నాం గదా! ఇంకేం జేస్తాము అనే ఆలోచన ఉంటది. సో, అలా ఉంటే ఇంకా ఎప్పటికి అలానే ఉండిపోతారు కాబట్టి వన్స్ మీదంతా ఈఏడీ వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం సాఫ్ట్‌వేర్ జాబ్ చేశామననుకోండి. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ అదే దొరకాలి అంటే దొరకదు. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడుండే వీసా యొక్క స్టేటస్‌ని బేస్ చేసుకొని ప్రియారిటీ అనేది సిటిజన్స్‌కుంటది, గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కుంటది. అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి ప్రియారిటీస్. సో, నేను ఇండియాలో ఆల్రెడీ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇక్కడ కూడా ఇదైతేనే చేస్తాను అంటే అలా కుదరదు. మనం బయటికెళ్ళి ఎక్కడ ఏది దొరికినా కూడా ప్రతిదాన్ని కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం దాన్ని ఓన్ చేసుకుంటే ఇట్స్ బెటర్ టు అన్నట్లు. అంటే చాలామంది ఇండియాలో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా హెచ్-4 ఈఏడీ వాళ్ళు బయట ఏ చిన్న వర్క్ చేసినా కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. మనీ వస్తే వాళ్ళకి టైమ్ పాస్ అవుతది. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎందుకొచ్చాంరా బాబోయ్ ఇక్కడికి అనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటది కాబట్టి అంటే ఈఏడీ ఉందంటే దానికి చాలా పవర్స్ ఉంటాయి కదా! సో, మీకు అవన్నీ తెలుసు కాబట్టి తప్పకుండా ఈఏడీ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు త్వరగా ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేయడం. దానికి అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ అయినా టైం పడతదిలెండి గానీ ఇన్‌కేస్ వచ్చిన వాళ్ళు దానిని వేస్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టాక్స్ సేవింగ్స్.
ఇక్కడ శాలరీస్ అనేవి వేలల్లోనే ఉంటాయి. లక్షలలో ఉండవు. అండ్ ఆ వచ్చేటటువంటి వేలల్లోనే మనం కట్టేటటువంటి టాక్సెస్ బాగా ఎక్కువగా కడుతున్నట్లు అనిపిస్తది. ఇండియాలో టాక్స్ కడుతున్నప్పుడు మనకు పెద్దగా అనిపియకపోయినా కూడా యూఎస్‌లో టాక్స్ కడుతున్నప్పుడు మనం చాలా ఎక్కువ మోతాదులో టాక్సే కడుతున్నాము అనిపిస్తది. కంపేరేటివ్‌లీ ఇండియా కొంచెం టాక్సెస్ అనేది మనం ఎక్కువగానే పే చేస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు స్కూల్ ఫీజెస్ ఏమి ఉండవు కదా! స్కూల్ బస్సు ఫ్రీనే కదా! మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా బావుంటది. అన్నీ ఫ్రీనే కదా! అని చెప్పేసి. అది ఫ్రీ అని అనలేము. ఎందుకంటే కట్టేటటువంటి ట్యాక్స్‌ల నుంచే అంటే మనము మన కౌంటీకి కట్టే ట్యాక్స్ నుంచే మన పిల్లలు ఆ స్కూల్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి అది అఫీషియల్‌గా మనకి ఫ్రీగా కనిపించినా కూడా అది ఫ్రీ అయితే ఏమి కాదు. ఎందుకంటే కట్టేటటువంటి ట్యాక్సెస్ నుంచే కదా! ఆ స్కూల్స్ రన్ అయ్యేవి. స్కూల్ బసెస్ అన్నీ కూడా ఎవరెంత ట్యాక్స్ కట్టే దాని మీదనే రన్ అవుతూ ఉంటది కాబట్టి అదైతే ఫ్రీ అని చెప్పలేము. సో, కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలి అంటే 401(k) అని చెప్పేసి ఐఆర్ఏ కంట్రిబ్యూషన్ అనేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి. నేను దాని గురించి ఇంత డెప్త్‌గా అయితే అంతగా చూడలేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది వాటి మీద. సో, అందుకే నేను వాటి మీద పెద్దగా వీడియో అయితే చేయలేదు. అలాంటివి ఉంటాయి కాబట్టి అందులో కొంచెం మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ లాంటివి గనక చేస్తే మీకు కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటివి కూడా కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా ఈ మధ్యలో కొంతమంది హెచ్-1బీ మీద వచ్చి ఆహ్, వాళ్ళ వైఫ్ వాళ్ళకి బోర్ కొడుతుంది. అసలు ఉండలేకపోతున్నారు. అసలు ఎందుకున్నాము ఇక్కడ అని చెప్పేసి మధ్యలోనే ఇండియాకి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది. ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం ప్లాన్ చేసుకొని, ఒక ఆలోచించుకొని మోస్ట్‌లీ కూడా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలి అంటే సెల్ఫ్ లెర్నింగ్, అడాప్టబిలిటీ ఇలాంటివి వాళ్ళకి బాగా వరకు యూజ్ అవుతాయి. ఇవి చేసుకున్నట్లయితేనే మీకొచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకొని తిరిగి ఇండియాకి వెళ్ళిపోగలరు. వన్స్ మనకి అనిపిస్తది. ఏముందిలే ఇండియాతో పోలిస్తే కొంచెమే కదా ఎక్కువ సేవ్ అయ్యేది అని చెప్పి. బట్ ఫ్యూచర్‌లో తప్పకుండా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. అయ్యో! అంత మంచి ఆపర్చునిటీస్‌ని వదులుకొని వచ్చామా అని చెప్పేసి. సరే అదంతా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైతే 1 ఎక్స్ ఆర్ 2 ఎక్స్‌లో పెట్టుకొని చూడండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.